మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు మనకి అందించడానికి. కృష్ణమూర్తి చెప్పండి, బీజేపీ అయితే కంప్లీట్ గా సౌత్ పై ఫోకస్ చేసినట్టుగా తెలుస్తోంది. ఏపీ తెలంగాణ రెండిట్లో బీజేపీ తన ఆధిపత్యాన్ని పెంచుకోవడానికి అయితే చాలా ఎక్కువగా ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే కర్ణాటకలో ఏదైతే కర్ణాటక బాధపట్టింది, కొంతమంది మంత్రుల్ని దానికి సంబంధించి పార్టీ కార్యవర్గం అయితే కర్ణాటక పంపించే ఏర్పాటు చేస్తుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ శిరీష. కర్ణాటక ఎన్నికలు ప్రచారం జోరందుకున్న నేపథ్యంలో అక్కడ ఉన్న తెలుగు ప్రజలను బీజేపీ వైపు ఆకర్షించేందుకు వీలుగా బీజేపీ కొంత పావులు కదిపిందని చెప్పొచ్చు. అయితే ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి చాలా మంది కీలక, దాదాపుగా 22 మంది కీలక నేతలను ఇప్పటికే కర్ణాటకకు రప్పించుకున్నటువంటి పార్టీ అక్కడి అంటే కర్ణాటక నాయకత్వం వారికి కొన్ని జిల్లాలు, కొంతమందికి నియోజకవర్గాలు, కొంతమందికి ప్రాంతాలు అంటే 2-3 నియోజకవర్గాలు ఇన్ఛార్జిగా ఇచ్చారు. వాళ్ళు అంటే ఇక్కడి నుంచి వెళ్ళినవాట అంటే ఎమ్మెల్యే దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు కావచ్చు, మహబూబ్ నగర్ జిల్లా మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, బీజేపీ సీనియర్ నాయకుడు నలు ఇంద్రసేనారెడ్డి, అంటే ఇట్లా చాలా మంది వెళ్ళారు ఇక్కడ నుంచి. కొంతమంది అంటే వీళ్ళు వెళ్ళింది ఓన్లీ ఫస్ట్ ఫేజ్ లో వెళ్ళారు. వెళ్ళారంతా. సెకండ్ ఫేజ్ లో మరికొంతమంది రేపు ఎల్లుండి వెళ్లేందుకు అవకాశాలు ఉన్నాయి. అయితే ఎవరెవరికి ఎక్కడెక్కడ బాధ్యత ఇచ్చారు, ఏ నియోజకవర్గంలో ఇచ్చారు అనే విషయంలో వాళ్ళకు ముందే సమాచారం పంపించి అక్కడ ఉన్నటువంటి అంటే ఓటర్ల జాబితా, నియోజకవర్గం భౌగోళిక స్వరూపము, వీటన్నిటి సంబంధించిన వివరాలను పంపించినటువంటి కర్ణాటక నాయకత్వం అంటే ఇక్కడ తెలుగు ప్రజలు ఎక్కువగా ఉన్నటువంటి నియోజకవర్గాల్లో పంపించారు. అంటే బెంగళూరు మహానగరంలో తెలుగు వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. ఆ పరిసర ప్రాంతాలు బెంగళూరు మహానగరం పరిసర ప్రాంతాలు కూడా కొంత ఎక్కువగా ఉన్నారు. అంటే వీటితో పాటు మన రాష్ట్ర సరిహద్దుల్లోని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లోని కొన్ని నియోజకవర్గాల్లో ప్రజలు ఎక్కువగా ఉన్నారు. అట్లా అక్కడక్కడ ఉన్నటువంటి వాళ్ళకు తెలుగు ప్రజలు ఎక్కువ ఉన్నట్లు అక్కడే వాళ్ళకు బస ఏర్పాటు చేయించి అక్కడే వాళ్ళకు వసతి సౌకర్యం కల్పించినటువంటి కర్ణాటక బీజేపీ అందుకు సమస్య ఏర్పాటు చేసింది. వీరంతా కూడా నిన్న వెళ్ళారు. ఈ రోజు వాళ్ళ దీంట్లో నిమగ్నం అయిపోయారు, కార్యక్రమం నిమగ్నం అయిపోయారు. వీళ్ళకి సంబంధించి అంటే కొంతమంది అంటే అక్కడ ప్రచారానికి వెళ్ళేటప్పుడు తనతో పాటు ఉండడానికి, తనతో పాటు కొంతమంది నాయకులను కూడా ఇంకొంతమంది నాయకులను కూడా వాళ్ళు ఇక్కడి నుంచి పిలిపిస్తున్నటువంటి ఉంది. ఒకరిద్దరు ఈ రోజు వెళ్ళారు. ఇంకా కొంతమంది అంటే రోజువారీ దఫల వారిగా ఎవరికి వారిగా ఏర్పాటు చేసుకొని వాళ్ళు కర్ణాటక వెళ్తారు. అంటే మొత్తంగా చూస్తుంటే దక్షిణ భారతదేశం పైన బీజేపీ దృష్టి పెట్టిన నేపథ్యంలో అంటే కర్ణాటకలో నిన్నటి వరకు అధికారంలో ఉంది. ఇప్పుడు కొంత కర్ణాటకలో బీజేపీ క్లిష్ట పరిస్థితి ఉంది, కొంత హంగ్ వచ్చే అవకాశం ఉందని అంటే సర్వేలు చెప్తున్నటువంటి దాని ప్రకారం లేదు కాంగ్రెస్ కే మెజార్టీ ఉందని, లేదు బీజేపీ పుంజుకుంటుందని, అంటే ఈ రూపంలో అంటే కొంచెం అంత సులభంగా గెలిచేటట్లయితే బీజేపీ పరిస్థితి అధికారాన్ని వాళ్ళు కాపాడుకున్నారు. అంటే దీన్ని మళ్ళీ అధికారం కాపాడాలి. దక్షిణ భారతదేశానికి కర్ణాటక కేంద్రంగా చేసుకుని తెలుగు బాగా వేయాలని బీజేపీ ఏదైతే నిర్ణయించుకుందో అంటే ఈ ఎన్నికలు కర్ణాటక ఎన్నికలు గెలిస్తే తెలంగాణలో గెలుస్తాం అనే ధీమాతో ఉన్నటువంటి బీపీ అధిష్టానం ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను చేసిన తెలుస్తోంది. ఇక్కడ అంటే బీజేపీ నాయకులను ఇక్కడికి వేసుకొని అక్కడ ప్రచారంకు తమకు సహకరించడానికి కోరినట్టు తెలుస్తోంది. అంటే మొత్తంగా చూస్తుంటే త్వరలోనే కర్ణాటక ఎన్నికలకు మన రాష్ట్రం నుంచి దాదాపుగా 200 మంది బీజేపీ కార్యకర్తలు వెళ్లేందుకు అవకాశం ఉంది. నాయకులు, కార్యకర్తలు ఇప్పటికే ఒక 30-40 మంది కార్యకర్తలు గారు, కొంతమంది ఇంకా అక్కడ తిష్ట వేశారు. ఏదైతే కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీ పార్టీలో చేరటం కొంతవరకు అయితే బలాన్ని ఇస్తున్నా ఉంది. తన ప్రతి వ్యూహాలతోటి మొత్తానికి ఏపీలో బీజేపీని కష్టమైన వర్గంగా చేసే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఎంత చిన్న ప్రోగ్రామ్ అయినా సరే కలిసికడా బీజేపీ తరఫున చాలా మంది మంత్రులు ఏపీ నుంచి, తెలంగాణ నుంచి కూడా ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికే తమ వంతు కృషి చేస్తున్నట్టుగా ఉంది. కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో జాయిన్ అవ్వడం అనేది పార్టీకి సక్సెస్ వచ్చే అవకాశంలో ఎంతవరకు దీన్ని చూడొచ్చు అంటారు మనం? అంటే ఇప్పటికిప్పుడు కిరణ్ కుమార్ జనం కొంచెం బీజేపీకి ప్లస్, ఏపీ ఆంధ్రప్రదేశ్ బీజేపీ కొంత ప్లస్. అయితే ఇప్పటికిప్పుడు దాని గురించి బేరీజ్ వేయడం కొంచెం కిరణ్ కుమార్ చేయడం నిన్న మనకు కర్ణాటకలో ఎన్నికల ప్రచారానికి బీజేపీ నాయకులైతే కర్ణాటక బాట పట్టారు. ఎన్నికల ప్రచారం కోసం కర్ణాటకకు పయనమైనట్టుగా వస్తుంది. తెలుగు ప్రజలు అధికంగా ఉన్న ప్రాంతాల్లో మకాం వేశారు లీడర్లు. అక్కడ దక్షిణ చెప్పండి సంబంధించిన విషయంలో బీజేపీ అంటే కిరణ్ కుమార్ రెడ్డి వ్యూహం అక్కడ కూడా కర్ణాటకలో కొంచెం బలం ఉంది. వాస్తవానికి కిరణ్ కుమార్ రెడ్డికి
బెంగళూరే కేంద్ర స్థానంగా ఆయన కొంత పట్టు, బెంగళూరు నగరంతో పాటు పరిసర ప్రాంతాల్లో కొంత పట్టున్నాయి ఆయన, దాంట్లో ఎటువంటి లేదు. దీన్ని కూడా ఉపయోగించుకోవాలి. అంటే మన తెలంగాణ బీజేపీ నాయకులు కాకుండా ఏపీ బీజేపీ నాయకులు కూడా కర్ణాటకకు వెళ్తున్నారు, అక్కడి నుంచి కూడా కొంతమంది వెళ్తున్నారు. అంటే మొత్తంగా చూస్తే తెలంగాణలో బాగా అంటే కర్ణాటకలో గెలవడం తప్పనిసరి అన్న ఉద్దేశంతో ఉన్నటువంటి నాయకత్వం, తెలంగాణ నాయకత్వం. అంటే ఇంకొకటి ఏంటంటే వీళ్ళకు కూడా పంపించిన నాయకులు అక్కడ ఎన్నికల మేనేజ్మెంట్ ఎలా చేశారు, ప్రచారంలో ఏ విధంగా పాల్గొన్నారు, ఏ వ్యూహాలతోటి బీజేపీ గెలుపు అనేది ఉన్నది. అది ఇక్కడ నాయకులు కూడా కొంత అవగాహన రావాలంటే రేపు 3-4 నెలల్లో ఎన్నికలు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో తెలంగాణలో వాళ్ళకు కూడా కొంత ట్రైనింగ్ ఎలా ఉంటుంది అక్కడ. అంటే ఉభయ కుశల పని, ఇటు కర్ణాటక ఉపయోగపడుతుంది, ఇటు తెలంగాణకు కలిసి వస్తుంది అన్న ఉద్దేశంతో బీజేపీ వీళ్ళని పిలిపించుకొని ఈ ప్రచారానికి పాల్గొనమని, ప్రచారంలో పాల్గొనమని చెప్పినట్టుగా మనకు ఉన్నటువంటి సమాచారం. మరో విషయం ఏంటంటే ఇంకా కొంతమంది బీజేపీ నాయకులు వెళ్ళి అక్కడ ఉండి వాళ్ళు అంటే పిలవకున్నా సరే కొంతమంది ఎన్నికల్లో ఏ విధంగా బీజేపీ ముందుకెళ్తుంది, అక్కడ ఏ ప్రచారాంశాలు కలిసి వస్తున్నాయి, ప్లస్ ఏంటి మైనస్ ఏంటి, ఏంది ఏ రకంగా ప్రచారం చేస్తే ప్లస్ అవుతుంది, ఏ రకం మైనస్ గా ఉండవద్దు అంటే అనే విషయంలో తెలుసుకునేందుకు అంటే కొంత వాళ్ళు బేరీజ్ వేసుకున్నారు, గెలుపు మీద బేరీజ్ వేసుకునేందుకు ప్రచారంలో ఏ రకమైనటువంటి వ్యూహాలను అనుసరించాలి, ఏ రకమైన ప్రచారం ముందుకు వెళ్ళాలి, ప్రజలు ఏ రకమైనటువంటి విషయాల్లో ఆకర్షించవచ్చు అనే విషయంలో కూడా కొంతమంది అంటే వాళ్ళకు ఆహ్వానం లేకున్నప్పటికీ, పార్టీ పిలువనప్పటికీ మరికొంతమంది వెళ్ళి అక్కడ కూడా పార్టీ ప్రచారం చేసి పార్టీ గెలుపు కోసం కృషి అయిన